ఈ వర్ధన్ డాక్టర్ అంటే నా మట్టుకైతే దేవుడమ్మ. వర్ధన్ డాక్టర్ దేవుడు. ఎందుకంటే 9 సంవత్సరాల కింద నుండి వెన్నుపూస నాకు గ్యాప్ వచ్చింది. వెన్నుపూస గ్యాప్ రావడం వల్ల నాకు నడవడానికి కూడా అంత అవకాశం లేకుండే. బాత్రూమ్కి వెళ్ళాలన్నా నేను పాక్కుంటూ వెళ్ళేదాన్ని, వంట చేయాలన్నా ఏడ్చుకుంటూ చేసేదాన్ని. నిలబడే స్టేజ్లో కూడా లేకుంటే, నిలబడలేను, పండుకోలేను, పని చేసుకోలేను. ఈ వర్ధన్ డాక్టర్ దగ్గరికి నాకు వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు ఇచ్చిండు. ఆ మందులతో ఈరోజు నేను 10 సంవత్సరాల నుండి నడవగలుగుతున్నా, మంచిగా పర్ఫెక్ట్ ఉన్నా, నా పని నేను చేసుకుంటున్నా, స్పీడ్గా నడుస్తున్నా, ఆరోగ్యంగా ఉన్నా. డాక్టరే మాకు దేవుడమ్మ. దేవుడు ఎక్కడనో లేడు, ఈ డాక్టరే మాకు దేవుడు. అంతే. ఇంకా ఎప్పుడు నొప్పులు తగ్గితే అప్పుడు రాకమ్మా అని చెప్పిండు. నేను 10 సంవత్సరాలు ఈ మందులు వాడినందుకు వెన్నుపూస మొత్తం తగ్గిపోయిందమ్మా. చాలా బాగున్నా. అందరం నా పిల్లలకు పెళ్లి కూడా చేస్తానో లేదో, మాకు ఒక కూతురు, ఆమె పెళ్లి చేసే స్టేజ్లో కూడా నేను లేను, నడవలేని స్టేజ్లో ఉన్నా అంటే అందరు భయపడ్డారు. హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్కి 5 లక్షలు అడిగినారు, మెడిసిటీ హాస్పిటల్. ఇప్పుడు దాన్ని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ అని అంటుండ్రు. 5 లక్షలు కడితే ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ కూడా గ్యారెంటీ ఇవ్వమన్నారు. ఎందుకంటే అప్పుడు నా ఏజ్ 44 ఇయర్స్, 43, 44 ఇయర్స్. ఆపరేషన్ చేస్తే నువ్వు బెడ్కి అంకితం అవుతావు, గ్యారెంటీ ఇవ్వలేను అని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో డాక్టర్ 3rd ఫ్లోరు డాక్టర్ సూర్యప్రకాష్ గ్యారెంటీ ఇవ్వను అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన తర్వాత నొప్పికి మ్యాక్స్ గ్యాలెక్స్ 75 mg ఆల్ట్రాసెట్ ట్యాబ్లెట్లు వేసుకోమన్నారు. అవి అప్పటి మట్టుకే పరిమితము. బ్యాక్ పెయిన్ ఎప్పటికీ వచ్చేది. కాకపోతే మా తెలిసిన వాళ్ళ ద్వారా ఈ డాక్టర్ని చూసినందుకు, ఈ డాక్టర్ దగ్గరకు వచ్చినాక ఇప్పుడు నేను దాదాపు 11-12 సంవత్సరాలు చాలా ఆరోగ్యంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ జస్ట్ నాకు షుగర్ ఎక్కువై కాళ్ళు పెయిన్ వచ్చినందుకు మళ్ళీ ఈరోజు ఈ డాక్టర్ దగ్గరికి రావాల్సి వచ్చిందమ్మా. డాక్టరే దేవుడు నాకు.